నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరానికి సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు తనదైన శైలిలో దూసుకుపోతున్న పరిస్థితి కనపడుతోంది ప్రచారంలో కూడా తన వంతుగా యార్లగడ్డ వెంకట్రావు పెద్ద ఎత్తున ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తున్నారు నామినేషన్ ప్రక్రియ నాడు వచ్చినటువంటి జనాన్ని కనుక చూస్తే యార్లగడ్డ వెంకట్రావు గెలుపు అయితే వన్ సైడ్ అయిందని చెప్పుకోవచ్చు మొత్తానికి కనుక చూస్తే యార్లగడ్డ వెంకట్రావు మొదటి నుంచి కూడా అన్ని సామాజిక వర్గాలతోటి మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి నేతగా గుర్తింపు పొందారు అయితే మొత్తానికి చెప్పాలంటే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి వంగవీటి మోహన్ రంగా కుటుంబీకులు కానీ ఆయనకు సంబంధించిన అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించి వారు ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు సో వారికి సంబంధించినటువంటి మద్దతు కూడా యార్లగడ్డ వెంకట్రావుకి అయితే ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనపడుతోంది అయితే మొదటి నుంచి కూడా వంగవీటి రాధాకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొడాలని అదేవిధంగా వల్లభనేని వంశీలు వారిద్దరు కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నప్పటికీ కూడా అటు తెలుగుదేశం పార్టీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ వంగవీటి రాధాకి టికెట్ ఇప్పించేటువంటి ప్రక్రియలో వారిరువురు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితులు ఏం చెప్పుకోవచ్చు 2019 ఎన్నికల్లో వంగవీటి రాధాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించినటువంటి క్రమంలో వల్లభనేని వంశీ అదేవిధంగా ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు అదేవిధంగా కొడాల నాని ఆ రోజైన వైకాపాలోనే అప్పుడు పోటీ చేసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా వంగవీటి రాధాకి టికెట్ కావాలని చెప్పేసి ఎక్కడా కూడా వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు కానీ యార్లగడ్డ వెంకట్రావు మాత్రం ఆ రోజు పాదయాత్రలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హుటాహుటిన కలిసి ఖచ్చితంగా వంగవీటి రాధా తను కోరుకున్నటువంటి ఏ స్థానాన్ని అయితే కోరుకుంటున్నాడో ఆ స్థానాన్ని వంగవీటి రాధాకి ఇవ్వాలనేటువంటి ఒక రిక్వెస్ట్ని యార్లగడ్డ వెంకట్రావు నాడు పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడనేటువంటి వాస్తవాన్ని నేడు గన్నవరం ప్రజలు కానీ అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఈ సమాచారం అయితే స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు కూడా వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కనీసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి తన మిత్రులుగా ఉన్నటువంటి కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ వారిరువురు కూడా ఏ రోజు ఆలోచించలేని చెప్పుకోవచ్చు కానీ వారితో కంపేర్ చేసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు సాన్నిహిత్యం వంగవీటి రాధాతోటి అతి కొద్ది సాన్నిహిత్యం అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తాను నమ్మిన మిత్రుడైనటువంటి వంగవీటి రాధా కోసం యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ప్రజలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది వంగవీటి రాధన్నకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున ప్రాధేయపడిన పరిస్థితి కూడా ఉంది కానీ ఏ రోజు కూడా కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ రాధా రాజకీయ జీవితం గురించి కానీ రాధా రాజకీయ భవిష్యత్తు గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచించిన పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు అయితే మొదటి నుంచి కూడా రాజకీయంగా అటు గుడివాడలో ఉన్నటువంటి రాధారంగ మిత్రమండలికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకుని కానీ అదేవిధంగా ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ రాధారంగ మిత్రమండలికి సంబంధించిన ఓట్ బ్యాంకుని అటు వారి ఇరువురు అటు నాని కానీ వంశీ కానీ వారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వంగవీటి రాధాను రాజకీయంగా వాడుకొని మాత్రం వారు సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఏ రోజు కూడా వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు గురించి స్నేహితులు ఇద్దరు ఏ రోజు కూడా ఆలోచించలేదని చెప్పుకోవచ్చు కానీ యార్లగడ్డ వెంకట్రావు మాత్రం వంగవీటి రాధా కోసం నాడే విధంగా నిలబడ్డాడు నేడు కూడా వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి క్షణం కూడా తప్పించేటువంటి నేతగా యార్లగడ్డ వెంకట్రావుకి అయితే గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు అలాంటి యార్లగడ్డ వెంకట్రావుకి అటు జనసేన కలయికతో పాటు తెలుగుదేశంతో జనసేన కలిసినటువంటి పరిస్థితుల్లో అటు జనసైనికుల మద్దతుతో పాటు పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అటు కాపు సామాజిక వర్గం కానీ అదేవిధంగా మిగతా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ అభిమానులు అదేవిధంగా రాధారంగ మిత్రమండలికి సంబంధించిన సభ్యులు వారందరూ కూడా ఈసారి ఏకతాటి మీద యార్లగడ్డ వెంకట్రావు మంచితనానికి తగినటువంటి గుర్తింపుని ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఆయన ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఆయన గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో పెద్ద ఎత్తున వారైతే పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది మొత్తానికి కనుక చూస్తే గన్నవరం నియోజకవర్గంలో ఈసారి ఎగిరేది యార్లగడ్డ వెంకట్రావు జెండా అని చెప్పుకోవచ్చు.